No, I'm waiting to post it. Okay. Usually they won't take it in schools. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమాన్ విత్ వైభవ్ వ్లాగ్. సో ఈ వ్లాగ్లో వచ్చేసి మా ఫ్రెండ్స్ వేరే ప్లేస్కి అయితే మూవ్ అవుతున్నారనమాట. సో ఫ్రెండ్స్తో కాస్త మస్తీ అండ్ శ్రీమాన్ వాళ్ళ స్కూల్లో వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్ అయితే ఉంది. సో దానికి తగ్గట్టు అయితే ఈ వీడియో మొత్తం అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఈ ఫుడ్ మొత్తం కేరళ ఫుడ్ అనమాట. మీలో ఎవరికైనా ఎప్పుడైనా కేరళ ఫుడ్ తిన్నారా అండ్ కేరళ ఫుడ్ నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మా ఫ్రెండ్స్ ఇద్దరు అయితే మలయాళీస్ అనమాట. సో మూవ్ అయ్యేది కూడా ఒక మలయాళీయే. సో ఇంకో ఫ్రెండ్ అయితే తనకి ఇష్టం అనేసి అన్ని మలయాళీ ఫుడ్ ఐటమ్స్ అయితే చేసి తీసుకొచ్చిందనమాట. అండ్ ఫుడ్ మాత్రం బాగుంది. అండ్ వాటి పేర్లయితే డిఫరెంట్‌గా ఉన్నాయి. పత్రి అది ఇది అని నాకైతే అంత ఐడియా లేదు. సో ఇక్కడ ఈ వీడియోస్ అన్నీ యాక్చువల్‌గా షార్ట్ కోసమని అయితే తీశాననమాట. సో అందుకే ఇలా ఉంది, ఏమనుకోకండి. అండ్ ఇదొచ్చేసి తర్వాత ఇంట్లో అయిపోయినాక నెక్స్ట్ డే రెస్టారెంట్ కూడా వెళ్ళామనమాట. పిల్లలు ఉండరు కదా! సో కొంచెం టైమ్ స్పెండ్ చేయొచ్చు ఆ రోజు మొత్తము. మళ్ళీ తను ఎప్పుడొస్తుందో తెలీదు కదా అనేసి రెస్టారెంట్‌కయితే వెళ్ళామనమాట. అండ్ అక్కడి నుంచయితే ఇంటికొచ్చాము. అండ్ ఇక్కడ కిడ్స్ అయితే మధ్యాహ్నం 2:30కి వచ్చారనమాట. ఇది అరౌండ్ 2:30 ఆ టైంకి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అనమాట. సో కేక్ గూడా కట్ చేయించి కొంచెం టైమ్ అయితే స్పెండ్ చేశాము. సో ఆ రోజు స్కూల్ మొత్తం కోసం అయితే అలా రిటర్న్ గిఫ్ట్స్ అయిపోయిందనమాట. తీసుకుందామనేసి అండ్ వాలంటైన్స్ డే ఇదొచ్చేసి కోసం నెక్స్ట్ అనమాట. డే యాక్చువల్‌గా నేను నెక్స్ట్ అమెజాన్‌లో డే అయితే తెలీదు. ఆర్డర్ పెట్టాను. నేనైతే కాకపోతే టార్గెట్‌కి చైనా నుంచి వచ్చాననమాట. ఇంకా అటు సైడ్ నుంచి వచ్చే పార్సెల్స్ అన్నీ అయితే హోల్డ్‌లో పెట్టారు ప్రస్తుతానికి. సో లేట్‌గా వస్తాయి అనేసి అన్నారు. సో నాకు ఆ టైం వరకు వస్తుందో లేదో, మళ్ళీ ఇక్కడ ఉన్నవి కూడా అయిపోతాయి అనేసి అయితే నేనైతే వెళ్ళాననమాట ముందే. సో ఇక్కడ ఇన్ని ఐటెమ్స్ ఉంటాయి. వీటిలో ఏది తీసుకోవాలి అనేది ప్రతిసారి రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోవడంలో అయితే పెద్ద హెడేకే నాకైతే. ఎందుకంటే వాలంటైన్స్ డేకి, బర్త్‌డేకి, హాలోవీన్ పార్టీస్‌కి ఇలా అన్నిటికి కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయన్నమాట. సో ఇచ్చినవే మళ్ళీ ఇవ్వద్దు అనేసి. సో రిపీటెడ్‌గా అయితే ఐటెమ్స్ పెడుతూనే ఉంటారిక్కడ. మా స్కూల్లో అయితే బర్త్‌డేకి కూడా ఒక చాక్లెట్ ఇచ్చైతే వచ్చేసేవాళ్ళము. మాకు రిటర్న్ గిఫ్ట్స్ ఇయ్యడం గానీ, మాకు గిఫ్ట్స్ రావడం గానీ ఏమి ఉండేవి గాదు. సో వీళ్ళకైతే ఏవైనా గూడా మళ్ళీ రిటర్న్ గిఫ్ట్స్ అంటారు, పార్టీస్ అంటారు, అన్నీ అంటారు. సో ఇక్కడున్న ఐటెమ్స్ మొత్తం గూడా $1, $2, $3 అయితే ఉంటాయన్నమాట. సో వాలంటైన్స్ డే దగ్గరికి వచ్చినప్పుడు వెళ్తే అయితే షాప్‌కి ఇవి గూడా దొరకవు మనకి. సో చాలామంది అయితే ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ బెడతారు. అండ్ మనకు బల్క్‌లో వస్తుంది కాబట్టి కాస్త తక్కువ పడతదనమాట. సో ఇట్లా షాప్‌లో అయితే మీకు ఒకటే డాలర్‌కి లేకపోతే ఒకటే $3కి అలా వస్తుంది. సో మనకి ఎక్కువైతాయి మనం తీసుకునే దాన్ని బట్టి. సో ఆన్‌లైన్‌లోనే బెటర్. అండ్ ఇక్కడొచ్చేసి పిల్లోస్, ఇప్పుడు వాలంటైన్స్ డే వస్తుంది కదా! సో ఎక్కడ చూసినా గూడా మొత్తం వాలంటైన్స్ డే థీమే ఉంటుందనమాట. మీరు ఏ షాప్‌లో ఎళ్ళినా గూడా మీకు మోస్ట్‌లీ వాలంటైన్ డే థీమ్‌తోనే కవర్ అయిపోతుంది. 1 మంత్ బిఫోర్ నుంచే ఇవన్నీ నడుస్తూ ఉంటాయన్నమాట. సో వీళ్ళ స్కూల్‌లో గూడా వాలంటైన్స్ డే సెలబ్రేషన్ అనేది ఆహ్, ముందుగానే బెట్టారు. ఎందుకనంటే వాలంటైన్స్ డే రోజైతే వాళ్ళకి స్కూల్ లేదనమాట శ్రీమాన్ వాళ్ళకి. సో ఇది ప్రీ సెలబ్రేషన్స్ అనమాట. మా ఫ్రెండ్‌ని గూడా తీసుకెళ్ళాను. ఎందుకంటే తను నెక్స్ట్ డేనే మూవ్ అయిపోతుంది. ఈ సెలబ్రేషన్స్ అయిపోయిన నెక్స్ట్ డేనే. సో కొంచెం టైం గూడా స్పెండ్ చేస్తామనేసి ఇదొచ్చేసి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అనమాట. సో మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అండ్ ఆ తర్వాత వాళ్ళైతే క్లాస్‌కెళ్ళిపోతారు. అండ్ ఇక్కడ వచ్చేసి అమెరికన్ బ్రేక్‌ఫాస్ట్ పెట్టారనమాట మార్నింగే. ఏంటి మొత్తం డోనట్స్, పేస్ట్రీ, కాఫీ, జ్యూస్, మిల్క్ అన్ని ఐటెమ్స్ కూడా కవర్ చేశారు. అండ్ వీళ్ళు తినే బ్రేక్‌ఫాస్ట్ ఇవే కాబట్టి అవే పెట్టారనమాట. సో మనకైతే పొద్దున్నే షుగరీ ఐటెమ్స్ అయితే పోవు. కాకపోతే లెమన్ పేస్ట్రీ అయితే ట్రై చేశాను. చూడండి ఎంత బాగా డెకరేట్ చేస్తారో. అండ్ అన్నీ వాళ్ళే చేస్తారు. ఫోటో బూత్, ఫోటో షూట్స్‌కి ఇలా ప్రతి ఒక్కటి చేస్తారనమాట. అండ్ ఎవ్రీ టైమ్ అయితే పేస్ట్రీ విత్ మామ్ అని, డోనట్ విత్ డాడ్ అని అలా అయితే పెట్టేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం పేరెంట్స్ అని పెట్టారు. లైక్ ఇద్దరు పేరెంట్స్ రావచ్చు అనేసి. అండ్ దానికి ముందే సైన్ అప్ చేయాలి. ఒక ఫార్మ్ పంపిస్తారనమాట. సో దాంట్లో అయితే సైన్ అప్ జేసి ఎందుకంటే వాళ్ళకి ఐడియా కోసం లైక్ ఎంతమంది వస్తారనేసి. అండ్ ఇది కిండర్‌గార్టెన్ లైక్ ఎలిమెంటరీ స్కూల్స్ అక్కడ గూడా అవుతాయి. అండ్ వాళ్ళకొచ్చేసి డోనట్ విత్ గ్రాండ్ పేరెంట్స్ అలా గూడా బెడతారనమాట. సో ముందే సైన్ అప్ జేసుకొని మనమైతే వెళ్ళొచ్చు. అండ్ చూడండి ఇలా ఇది ఫోటో షూట్స్ కోసం అనమాట. ఫోటో బూత్స్ కూడా మొత్తం బాగా డెకరేషన్ అయితే జేస్తారు. అండ్ వీళ్ళు ఈ టైం అయిపోయిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళనైతే అక్కడ క్లాస్‌లో డ్రాప్ జేసేసి, సైన్ జేసేసి వచ్చేసేయాలనమాట. అండ్ నేను అక్కడి నుంచి అయితే వాల్మార్ట్‌కొచ్చాను. చెప్పాను గదా! ఇక్కడ గూడా జూడండి కుకీస్‌తో సహా కుకీస్, చాక్లెట్స్ ప్రతి ఒక్కటి గూడా వాలంటైన్స్ థీమ్‌తోనైతే కవర్ అయ్యి ఉంది అనమాట. అండ్ టెడ్డీ బేర్స్ అండ్ ఒక్కొక్క దాని కాస్ట్ వచ్చేసి $60, $70 బెడతారు. అండ్ ఇగో చూడండి ఇది $50. అండ్ లెగోస్ ఉన్నాయి గదా! లెగోస్ కూడా రోజ్ లెగోస్ ఇంకా
ఏంటి ఫ్లవర్ లెగోస్ ఇలాంటివి. ఆ లెగోస్ కూడా $60 అంట. సో, అవైతే అంత వర్తో కాదో మరి నాకైతే తెలీదు. అండ్ ఇక్కడొచ్చేసి గిఫ్ట్ వచ్చేసి ఇదిగోండి ఇవే లెగోస్ అని చెప్పాను కదా! ఇవి వచ్చేసి $60 అంట. ఇలా రోజ్ ఇంకా బొకే టైప్‌లో అన్నీ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇవన్నీ గిఫ్ట్ హ్యాంపర్స్ అనమాట. సో, ఫ్రెండ్స్‌కి, టీచర్స్‌కి, గ్రాండ్ పేరెంట్స్‌కి, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్, లేకపోతే బ్రదర్స్, సిస్టర్స్‌కి అలా ఇవ్వడానికి అన్ని కైండ్ ఆఫ్ గిఫ్ట్ హ్యాంపర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇవొచ్చేసి క్లాస్ పార్టీ అని ఉంది చూడండి. ఇవన్నీ వచ్చేసి గ్రీటింగ్ కార్డ్స్ అనమాట. గ్రీటింగ్ కార్డ్స్ ప్లస్ చిన్న చిన్న గిఫ్ట్ ఉంటాయి టాయ్స్. సో, ఇవి వాల్మార్ట్‌లో ఉంటాయి. టార్గెట్‌లో, డాలర్ ట్రీలో మనం ఎక్కడ చూసినా కూడా దొరుకుతాయన్నమాట. అండ్ ఇదొచ్చేసి శ్రీమాన్ వాళ్ళ స్కూల్‌లో చెప్పాను కదా! ఆర్ట్ కూడా చేయిస్తారు వాళ్ళతోననేసి ఇలా చిన్న టవల్ పైన హార్ట్ షేప్స్‌తోని వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అలా అయితే పెట్టిచ్చారనమాట. ఇంకొకటి ఇలా ఆల్ అబౌట్ డాడ్, ఆల్ అబౌట్ మామ్ అని ఏదో ఫన్నీగా రాశారు. అండ్ నాకైతే ఇవి బా నచ్చుతాయి. తీసి పెట్టుకుంటాను. ఎవ్రీ ఇయర్ ఇస్తారు. ఏదో ఒకటి చేస్తారనమాట. అండ్ ఫైనల్‌గా నా అమెజాన్ పార్సెల్ అయితే వచ్చేసింది. నేను అక్కడ కొన్న తర్వాత వచ్చిందనమాట. చెప్పాను కదా! ఇవైతే ఇలా బల్క్‌లో వస్తాయి అండ్ మనకు తక్కువ పడుతుందనమాట. ఇందులో 30 పీసెస్ ఉన్నాయి ఒక్క బాక్స్‌లో. ఇలా గ్రీటింగ్ కార్డ్ టు ఫ్రమ్ అండ్ చిన్న టాయ్ లాగా కూడా అండ్ ఈజీగా ఉంటది. వాళ్ళకి లైక్ ఒక కవర్‌లో ఏసి ప్యాక్ చేసి ఇవ్వడానికి. ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ మన ఛానల్‌లో వేరే లాంగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. వెళ్లి చెక్ చేయండి. అండ్ షార్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.